అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, పండగ రోజు, రెండోది రాబోయే కాలంలో, రాబోయే కాలంలో అంటే ఫిబ్రవరి 16వ తారీఖున, ఫిబ్రవరి 16వ తారీఖున రథ సప్తమి. రథ సప్తమి. ఆ రోజు 12 రాసుల వాళ్ళు, 12 లగ్నాల వాళ్ళు ఎవరైతే నేను చెప్పిన గ్రహాల కాంబినేషన్ అంటే యుతి, ఆ గ్రహముతో ఏ గ్రహము యుతిలో ఉంటే, బాగా గమనించాలి మీరు, ఏ లగ్నమైనా కూడా, ఏ లగ్నమైనా సరే 12 లగ్నాల్లో ఏ లగ్నమైనా కూడాను మీ యొక్క జాతకంలో నెంబర్ 1, మీ యొక్క జాతకంలో మీకు నచ్చిన వ్యక్తి, మీకు నమ్మకం ఉన్న వ్యక్తి, వారి దగ్గరికి పోయి మీ యొక్క జాతక పరిశీలన చేయించుకోండి. ఎందుకంటే నేను చెప్పేది అందరూ వింటారు. మన దేశంలో ఉన్నవాళ్ళు చూస్తారు, ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు చూస్తారు. ఇది 100కి 100% అనుభవించక తప్పదు. 100కి 100% తప్పదు. మా అనుభవంలో అటువంటి ఇబ్బందులు పడుతున్న వ్యక్తుల యొక్క జాతకాల్లో ఆ కాంబినేషన్ ఉండడం వలన వారికి పరిహారాలు, అంటే దానాలే కానీ, డబ్బులే కానీ, వాటికి పరిహారాలు చేయించాం. దేవుడి దయ వల్ల వాళ్ళందరూ బాగున్నారు, వాళ్ళందరూ బాగున్నారు. అంటే నా యొక్క ఉద్దేశం, నేను చెప్పడం మూలంగా వాళ్ళకి ఇబ్బందుల నుండి తొలిగారు అని మాత్రం 100కి 100% కరెక్ట్ కాదు. 100కి 100% కరెక్ట్ కాదు. నేను చెప్పడం మూలంగా వాళ్ళు బాగుపడడం ఏంటి? దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఆ దేవుడు, ఆ మహనీయ మహర్షి బృందం ద్వారాగా మనకి ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని అందించారు. దాంట్లో ఉన్నది చదువుకొని, ప్రాక్టీస్ చేసి, ఒక 12 మంది లగ్నాలను తీసుకొని, వాళ్ళు దినచర్య ఏం చేశారు, ఈ నక్షత్రం రోజున వీళ్ళేం తిన్నారు, ఈ నక్షత్రం రోజున ఏం బట్టలు వేసుకున్నారు, ఈ నక్షత్రం రోజున ఏ దిశకి ప్రయాణం చేశారు, ఇలాగ అంతా మేము ప్రాక్టీస్ చేసి వాటి మీద 12 మంది మీద నిఘా వేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఘా వేసి, సో ఆ 12 మందిని మనం మిత్రులు చేసుకుని వాళ్ళ యొక్క దినచర్య ఎలా నడుస్తుంది ఏంటి అని, ఇటు జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న చదివినవి ఉన్నాయి, అవి వాళ్ళు ఆ విధంగా నడుస్తున్నారా లేదా అనేది పరీక్షించి గత 3 సంవత్సరాల నుంచి మేము ఈ వాట్సాప్ ద్వారాగా చాలామంది మిత్రులతో పరిచయం అవ్వడం, వాళ్ళందరూ అడిగిన సలహా యూట్యూబ్లో పెట్టడం వలన మరికొంతమందికి శాస్త్ర పరిజ్ఞానం పెరుగుతుందని చెప్పడం మూలంగా ఈ యూట్యూబ్ ఛానల్లోకి రావడం జరిగింది. అలాగే చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు,
వాళ్ళు చాలామంది కామెంట్స్గా కూడా పెడుతున్నారు. వారు పర్సనల్గా కూడా ఫోన్ చేస్తున్నారు. ఎస్ సార్, మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ మాకు ఇలా జరుగుతుంది. వారి దగ్గర కూడా ఏ రోజు కూడాను నేను చెప్పడం వల్ల జరగలేదండి. ఆ మహనీయ మహర్షి బృందం మనకి చక్కటి శాస్త్రాన్ని అందించారు. ఆ శాస్త్ర పరిజ్ఞానాన్ని నలుగురికి పంచుతున్నాను అనే భావంతో మీకు కూడా చెప్తున్నాను. దయచేసి రథ సప్తమి రోజున ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటే ఇంకా మంచిది. ప్రతి ఒక్కళ్ళు చేసుకోవటం వల్ల ఇంకా మంచిది. ఎస్పెషల్లీ ఏ లగ్నం వాళ్ళైనా కూడాను మీ లగ్నాన్ని చూసుకోండి, తెలుసుకోండి. మీ జ్యోతిష్యుల వారి దగ్గర సంప్రదించండి. అయ్యా, నా లగ్నంలో ఈ రవి అనే గ్రహము, ఈ సూర్యగ్రహము తులారాశిలో ఉందా అని అడగండి. తుల రాశిలో ఉందా అని అడగండి. అడగగానే ఉంటే ఉన్నదంటారు, లేకపోతే లేదంటారు. ఉన్నది అన్నవాళ్ళు మాత్రము చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీరు నా కామెంట్స్ కూడా చూడండి. దాంట్లో ఎవరు చూసినా కూడాను చాలా చక్కటి విలువైన విషయాలు మాకు తెలియపరుస్తున్నారు అని చెప్తున్నారు. కాబట్టి నేను సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ రథసప్తమిని మనం వాడుకోవాలి, మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి చెప్తున్నాను, తులా లగ్నంలో, తులా రాశిలో రవి ఉంటే, సూర్యగ్రహం ఉంటే, ఆ గ్రహముతో కానీ ఏ ఇతర గ్రహాలు సంబంధం ఉంటే, గమనించాలి మీరు. చాలామంది జ్యోతిష్యులు కూడా చూస్తున్నారు, నేర్చుకునేవాళ్ళు. వారందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు రాసుకోండి. ఎందుకంటే వీడియోస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పాయింట్ చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు. ప్రతిదీ నా వీడియోస్లో కనీసం మినిమం 5 నుంచి 10 పాయింట్లు ఉంటాయి. మీకు పుస్తకాల్లో దొరకని పాయింట్లు కూడా మీకు ఉంటాయి. ఎందుకంటే ఇది నేను అనుభవంతో చెప్తున్న మాటలు అవి, అంతే. ఓకేనా? రవి గ్రహంతో ఏ గ్రహము కలిసినా కూడాను హార్ట్కి సంబంధించిన కంప్లైంట్, కిడ్నీ ఇన్ఫెక్షన్, కిడ్నీలో రాళ్ళు, కిడ్నీ చిన్నదైపోవడం, కిడ్నీ ఫంక్షన్ ఇబ్బంది పడడం, హార్ట్ బ్లాకేజెస్ రావడం, హార్ట్ సర్జరీస్ జరగడం, మానసిక క్షోభ ఉండడం, మెంటల్లీగా డిస్టర్బ్ అయిపోవడం, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు పై అధికారుల మూలంగా ఇబ్బందులు పడడం, యాంటీ కరప్షన్ వాళ్ళు, సిబిఐ వాళ్ళు, వీళ్ళు దాడులు జరగడం, ఆరోగ్యరీత్యా అస్సలు బాగోదండి. ఆరోగ్యం బాగోకపోతే మీరు ఏం చేయగలరు? ఏం చేయలేరు. సో తులా రాశిలో లేక తులా లగ్నంలో రవి కనుక ఉంటే మీరు చేసుకోవలసిన పరిహారం, ఆ రోజు రథసప్తమి రోజు సూర్యుడు ఉదయించకూడదు. బాగా గమనించాలి మీరు. నేను చెప్పే పాయింట్ బాగా గమనించాలి. సూర్యుడు ఉదయించకూడదు. ఉదయించక ముందలే మీరేం చేయాలంటే, నది ఉన్నవాళ్ళు పర్వాలేదు, కాలువ ఉన్నవాళ్ళు పర్వాలేదు, పంట కాలువలు ఉన్నవాళ్ళు పర్వాలేదు, లేక బోధి ఉన్నవాళ్ళు కూడా పర్వాలేదు, పారుతున్న నీళ్ళల్లో పారుతూ ఉండాలి. సూర్యుడు ఉదయించక ముందల పారుతున్న నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. వెళుతూ నేను చెప్పిన మొత్తం మీరు తీసుకెళ్ళండి.
కిలోంపావు గోధుమలు, కిలోంపావు గోధుమలు, 90 సెంటీమీటర్లు గోధుమ రంగు జాకెట్ గుడ్డ, గోధుమ కలర్ జాకెట్ పీస్ 90 సెంటీమీటర్లు ఉండాలి. 60 సెంటీమీటర్లు, 50 సెంటీమీటర్లు ఇది వద్దండి, వద్దు. 90 సెంటీమీటర్లు ఉండాల్సిందే. మాకు దొరకదండి అంటే తాన్లో కట్ చేయించండి. మీ ప్రాణం కంటే ఎక్కువ కాదుగా, మీ హాస్పిటలైజేషన్ కంటే ఎక్కువ కాదుగా. 100 చోట 200 ఉంటుంది, ఇబ్బంది ఏం లేదుగా. సో 90 సెంటీమీటర్లు ఖచ్చితంగా ఉండాల్సిందే. తీసుకొని ఒక 100 గ్రాములు అయినా పర్వాలేదు, అది బెల్లం. అంటే కిలోంపావు గోధుమలు, గోధుమ కలర్ జాకెట్ గుడ్డ 90 సెంటీమీటర్లు, ఒక 100 గ్రాములు బెల్లపు ముక్క, 2 ఒక్కలు, 3 తమలపాకులు, 1 ఇస్తరాకు. ఓకేనా? ఇవి తీసుకుని మీరు చేయాల్సింది మరొక ప్రక్రియ ఏంటంటే 100 గ్రాముల బెల్లం ముక్క ఉంది కదా, అవి ముక్కలు చేయండి. చేసిన తర్వాత చిన్న రేగిపళ్ళు ఉంటాయి, చిన్న రేగిపళ్ళు 6, తెల్ల జిల్లేడి ఆకు 6 బెల్లపు ముక్కలు తీసుకోండి. తీసుకున్న తర్వాత సూర్యుడు ఉదయించే సమయం అనేది ఉంటుంది, సూర్య హోర. ఆ రోజు హోర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ సూర్యుడు ఉదయించే సమయానికి నేను చెప్పిన ప్రదేశాలకు వెళ్ళిపోండి. వెళ్ళి చక్కగా సూర్యుడు ఉదయించే సమయంలో ఒక తెల్ల జిల్లేడు ఆకు, 1 రేగిపండు, 1 బెల్లపు ముక్క నెత్తి మీద పెట్టుకోండి. పెట్టుకొని సూర్యగ్రహ దోష నివారణార్థం అని మునగండి, లెగవండి. ఓకేనా? రెండోసారి అలాగే భుజాల మీద పెట్టుకోండి. ఆకులు, దాంట్లో రేగిపండు, 1 బెల్లపు ముక్క మళ్ళీ పెట్టుకుని సూర్యగ్రహ దోష నివారణార్థం అని ఒకసారి మళ్ళీ మునగండి, లెగవండి. అక్కడికి 2 సార్లు అయిపోయింది. మూడోసారి మళ్ళీ మొత్తం 6 పెట్టుకున్నాం కదా ఆకులు, అలాగే ఆ మూడోసారి ఏం చేయాలంటే తల మీద, భుజాల మీద పెట్టుకుని సూర్యగ్రహ దోష నివారణార్థం అని మునిగి లెగవండి. ఇక్కడికి ఒక ప్రక్రియ అయిపోయింది. ఆ తర్వాత నేను చెప్పిన శ్లోకం 11 సార్లు జపించండి. ఓం అశ్వధ్వజాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో సూర్యం ప్రచోదయాత్. ఇది 11 సార్లు జపం చేయాల. చేసిన తర్వాత మళ్ళీ స్నానం చేసుకుని, దండం పెట్టుకుని స్నానం చేసుకుని బయటకు వచ్చి, నేను చెప్పాను కదా దానాలు ఇవ్వాలనేది, అవేం చేయాలంటే పంతులు గారికి దానం చేయాలి. ఇది చేయడం వలన ఫస్ట్ ఆరోగ్యం బాగుంటేనే ఐశ్వర్యం ఉంటుంది. ఆరోగ్యం బాగోపోతే మీకు కోట్లు ఉండినా కరగడం మొదలవుతుంది. ఓకేనా? ఆ తర్వాత పంతులు గారికి దక్షిణం 11 రూపాయలు పెట్టండి, లేకపోతే 100 రూపాయలు పెట్టండి. ఏమండి 11 రూపాయలకి 100 రూపాయలకి పంతులు గారికి ఏమొస్తాయండి చెప్పండి? మనలో మాట. కనీసం మన దగ్గర ఆస్తి అడగట్లేదుగా వాళ్ళు. కాబట్టి ఒక 500 11 రూపాయలు, లేదా 500 1 రూపాయి, మీ స్తోమతకి తగ్గట్ట. ఒకటి బాగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నా వీడియోస్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సంకల్పం సరిగా లేకపోతే ఏ కార్యం కూడా సిద్ధించదు. ఇట్ ఈస్ ఫ్యాక్ట్ 100కి 100%. మీకు ఉండి కూడా పెట్టకపోవడం తప్పు, లేకపోతే పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. భగవంతుడికి తెలియదా మీ జేబులో డబ్బులు ఉన్నాయో లేవో తెలియదా? మీ ఇంట్లో డబ్బులు ఉన్నాయో లేవో భగవంతుడికి తెలియదా? కానీ మీ సంకల్పం మెయిన్. ఇక్కడ సంకల్పం ప్రధానం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రథసప్తమి రోజున ఈ పరిహారాలు చేసుకుని ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, పిల్ల పాపలతో, నిండు నూరేళ్ళ ఆయుష్తో
జీవిస్తారని ఆశిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.